ఈరోజు వచ్చేసి వాటర్ మిలన్ జెల్లీ అయితే చేయాలి అనుకుంటున్నాము. ఇదొక ప్రయోగం అనమాట మేము చేసేది. ఎప్పుడు ఇది చేయలేదు. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము. అది ఎలా వచ్చింది ఏంటి అనేదైతే నేను లాస్ట్‌లో అయితే చెప్పేస్తాను. మళ్ళీ తినొచ్చా లేదో కూడా చెప్తాననమాట. ఈ పుచ్చకాయ వచ్చేసి మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినాము. ఆన్‌లైన్‌లో ఎట్లా వస్తదో ఏంటో అనుకున్నాము. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీనికి కావాల్సింది ఇంకొకటి ఉంది. అగర అగర పౌడరు. అది 4, 5 షాప్స్ అయితే తిరిగినామనమాట. ఎక్కడ దొరకలే. ఇంకా అందుకే మళ్ళీ దాన్ని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేసినాము. ఇప్పుడు ఈ జ్యూస్ వచ్చేసి మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కానీ మా పిల్లలు వద్దు మమ్మీ చేత్తోనే చేద్దామని చెప్పేసి అన్నారు. చక్కగా బయట ఊడ్చేసుకొని ఒక బెడ్‌షీట్ ఏసేసుకున్నారు. మొత్తం పనైతే వాళ్ళే చేసుకున్నారు. నేనైతే ఓన్లీ కట్ చేసి ఇచ్చిన అంతే. ఇంగో ఇట్లా అయితే జ్యూస్ అయితే మంచిగా తీసినారనమాట. ఇలా తీసిన జ్యూస్ ఏం చేశారంటే పిప్పి మొత్తం ఒక సైడ్ తీసేసి తర్వాత ఓన్లీ జ్యూస్ ఉంటుంది కదా! అది మొత్తం ఒక గిన్నెలో అయితే పోసేశారు. అది ఎలా ఉంటది ఏంటి అని తినేదాకా అయితే ఏం తెలీదు. ఇదైతే అగర అగర పౌడర్ అనమాట. ఇందిట్లో చేసిన మిస్టేక్ ఏంటి అంటే గనక ఒక స్పూనే ఎయ్యాలి. కాకపోతే మా బాబు వచ్చేసి ఒక 3 స్పూన్లు ఏసేసిండు. నేను చెప్పినా నాన్న ఎయొద్దు నాన్న అని చెప్పిన. కానీ మా బాబు విన్నాడు కదా! సర్లే పోనీలే వాళ్ళు ఎలా చెప్తే అలా చేద్దాం అని చెప్పేసి చేసినాననమాట. దీంట్లో షుగర్ కూడా వేయాలి. కానీ మా పెద్ద బాబు అన్నాడు, "మమ్మీ షుగర్ వద్దు మమ్మీ, షుగర్ తినొద్దు మమ్మీ" అన్నాడు. సర్లే నాన్న అని చెప్పేసి నేను షుగర్ కూడా ఏమి వెయ్యలేదు. తర్వాత మొత్తం మంచిగా బాయిల్ చేసేసి ఆ వేడి వేడి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ పెట్టినాక ఇట్లా అయితే జెల్లీ లెక్క అయ్యింది. ఈ జెల్లీ ఎలా ఉంది ఏంది అని తిని చూస్తే అస్సలు బాలేదు. ఎవ్వరు చేసుకోవద్దు. మాకైతే నచ్చలేదు. సో ఇది